అండి అందరికి వెల్కమ్ టు విహాన్ బర్త్డే హాయ్ బటనరా హాయ్ బటనరా హ్యాపీ బర్త్డే బేటా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే విహాన్ పటేల్ హ్యాపీ బర్త్డే నాన్న బొక్క పటేల్ హాయ్ బటనరా హాయ్ ఇక్కడ మా మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. మార్నింగ్ లేవగానే విష్ చేద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా, అసలు గుర్తులేదు. వీళ్ళకైతే దేవుని దగ్గర నుంచి వచ్చిన పెద్ద గిఫ్ట్ అన్నమాట. విహాన్ బర్త్డే కరెక్ట్గా వీళ్ళ యానివర్సరీ రోజు జరిగింది. ఇంకా మేము విహాన్ బర్త్డే కోసం అయితే మార్నింగ్ ఇలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. వాడు పడుకొని లేవగానే బెలూన్స్ రావాలి మొత్తం, వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు, బర్త్డే మూడ్ వస్తుంది అన్నట్టుగా చేసుకున్నాము. విహాన్ అయితే కొంచెం సపోర్ట్ చేశాడు, కొద్దిగా ఆడుకున్నాడు, మరీ ఎక్కువ ఏం చేయలేదు. కానీ నైట్ అవ్వగానే చాలా అంటే చాలా ఏడ్చేసిండు. ఇంకా లైటింగ్స్కి మండుద్ది కదా చెయ్యి, అందుకని ఏడ్చేసిండు. ఇంకా నైట్ కేక్ కట్ చేపిద్దాము అని అనుకున్నాము విహాన్కి, కానీ వాడికి హెల్త్ బాగాలేక లేపలేదు. అందుకే మార్నింగ్ కట్ చేపించామన్నమాట కేక్. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ, తాతయ్య, మామయ్య అయితే వెజిటేబుల్స్ తీసుకురావడానికి అనేసి తొందరగా వెళ్ళాలి అనేసి ఆరాటపడుతున్నారు కేక్ కట్ చేపించేటప్పుడు. ఆ కేక్ కటింగ్ అయిపోయాక ఫ్రెష్ అయ్యి శ్రీ అయితే టెంపుల్కి వెళ్ళిండు. అసలు అందరం ముగ్గురం కలిసి వెళ్దాము అని అనుకున్నాము, నేను విహాన్ శ్రీ. కానీ వీలవ్వలేదు, శ్రీ ఒక్కరు వెళ్ళిండ్రు టెంపుల్కి. ఆంజనేయ స్వామి టెంపుల్కి ఉన్న దేనికైనా ఫస్ట్ పోచమ్మ అంటారు కదా, అలా పోచమ్మ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చారన్నమాట శ్రీ. ఇంకా ఒక సైడ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారు, డెకరేషన్ కూడా జరుగుతుంది. ఇంకా పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాలి కదా, అందుకని వీళ్ళకి దీపం పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. మామయ్య వాళ్ళకైతే మేము విహాన్ బర్త్డే రోజు రిటైర్మెంట్ ఫంక్షన్ చేసాము అన్నమాట. అదే డిస్కషన్ జరుగుతుంది. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాము, అసలు ఎవరు చెప్పారు మీకు, ఎలా మా మామయ్య గెస్ట్ చేశాడు అన్నమాట తొందరగానే రిటైర్మెంట్ ఫంక్షన్ అనేసి. ఎలా గెస్ట్ చేశారు, మీకు ఎవరు చెప్పినరు అంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్పినరట అంటున్నారు అదే వీడియోలో. చిన్నక్క ఏమో ఎట్లా చెప్పిండ్రు, కళలో కనిపించి చెప్పిండ్రా అంటే అవును కళలో కనిపించి చెప్పిండ్రు అని అంటున్నాడు. అయితే ఇంకా మా అత్తయ్యకి మామయ్యకి బట్టలు పెట్టేశామన్నమాట. పెట్టినాక వాళ్ళు వేసుకొని వచ్చినాక విహాన్ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు అసలు వీళ్ళిద్దరికి. ఆ సర్ప్రైజ్ ఏంటంటే చూస్తారా, ముందు వీడియోలో చూడండి ఆ సర్ప్రైజ్. వీళ్ళైతే కొంచెం హ్యాపీ, అత్తయ్య మామయ్య మేము ఇట్లా చేసినందుకు. రిటైర్మెంట్ అయిన తర్వాత గ్యాప్ ఇచ్చి మేము ఇప్పుడు చేస్తున్నాము, కానీ మధ్యలో కుదరలేదు, ఎస్పెషల్లీ నాకు కుదరలేదు, వీలు కాలేదు, అందుకే ఇప్పుడు చేస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫోటోగ్రాఫరు ఒకరినొకరు చూసుకుంటా కట్ చేయండి, ఒకరికొకరికి కేక్ తినిపించుకోండి అని చెప్తున్నారు అన్నమాట. దానికోసం నవ్వుతున్నారు. అందరి అవసరాలకు హెల్ప్ చేసిన తాత మాత్రం తన కోసం ఎప్పుడు ఏది కొనుక్కోలేదు. తాత ఎందుకో వెనకబడిపోయాడని చెప్పి విహాన్ బాబు తాతకి తన బర్త్డే రోజు 2-వీలర్ గిఫ్ట్గా ఇచ్చాడు. నానమ్మకి స్మార్ట్ ఫోన్ ఇచ్చి వీడియో కాల్ చేసుకోనికి గిఫ్ట్ ఇచ్చాడు. కూడా గుర్తుంటుంది కదా, ఇంకా విహాన్ బర్త్డే రోజు ఇలా జరిగింది మాకు ఈవెంట్ అనేసి, అందుకని మార్నింగ్ ఏర్పాటు చేసుకున్నాము అన్నమాట ఈ ఈవెంట్. ఇంకా దీని తర్వాత అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాము మేము, మా అత్తయ్యది మామయ్యది. దాని తర్వాత ఇంకా మా పెద్దక్క వాళ్ళు, చిన్నక్క వాళ్ళు అందరూ బట్టలు పెట్టిండ్రు అన్నమాట. బట్టలు పెట్టేసి షాల్వా కప్పిండ్రు. వీళ్ళు నాకు పెద్దమ్మ పెద్దనాన్న అవుతారన్నమాట. మా మామయ్య వాళ్ళ అక్క, తను చిన్నప్పుడు వాళ్ళ దగ్గరే ఉన్నారట. ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాడు అన్నమాట. కదా పదవి విరమణ పత్రము అని, అది మా చిన్నక్క చదువుతున్నారన్నమాట. చదివినప్పుడు కొంచెం ఎమోషనల్ అయినరు. ఎంతైనా ఇన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేసిర్రు కదా, అది చదివేసరికి మ్యాటర్ అంతా ఎమోషనల్ అయితే అయినరు. ఫైనల్లీ హ్యాపీ ఫేసెస్ అందరివి. ఒక సైడ్కి అయితే రిటైర్మెంట్ ఫంక్షన్ అయితే జరుగుతుంది, మరో సైడ్కి వచ్చేసి వంట వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, అలానే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కమింగ్ టు విహాన్ బర్త్డే వీడియో. మా అవుట్ఫిట్స్ అయితే అవి విహాన్ బర్త్డేకి. మేము ఎంట్రీలో ఇలా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ అలా అన్ని మంత్స్వి మేమైతే ఫొటోస్ తీసాము. ఆ ఫొటోస్ అన్నీ సీరియల్గా రావాలి, దాని తర్వాత స్టేజ్ రావాలి అన్నట్టుగానైతే ప్లాన్ చేసుకున్నాము. మొబైల్లో తీసినాయి కదా ఫొటోస్, అంత క్లారిటీగా లేవు, కానీ మాకైతే నచ్చింది, మేమైతే హ్యాపీగా ఫీల్ అయినాం ఈ ఫొటోస్ అని వచ్చినందుకే. ఎందుకంటే ఫొటోస్ తీసే ముందు ఎంత కష్టపడతాం అసలు వాళ్ళని పట్టుకొని. ఫైనల్గానైతే మాకైతే మంచిగా నచ్చింది అన్నమాట.
డెకరేషన్ కూడా చాలా బాగా నచ్చింది. మేము ఇంటి దగ్గరే చేసాము ఫంక్షన్. స్టేజ్ ఎలా వేస్తారో అంత పర్ఫెక్ట్గా వచ్చో రాదో అన్నట్టుగా కొంచెం డౌట్ ఉండే, కానీ పర్ఫెక్ట్గా వేసిండ్రు అసలు స్టేజ్ కూడా. మాకైతే నచ్చింది. మీరే చూడండి అవుట్పుట్ ఎట్లా ఉందో స్టేజ్ది. ఇంత గ్రాండ్గా చేసుకుందాం అనే వాళ్ళము సడన్గా విహాన్కి పాలు పడడం వల్ల మూడంతా ఎంత అప్సెట్ అవుతుందో మీరైతే చూస్తున్నారు కదా. ఇంత గ్రాండ్గా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ మా ఎంట్రీ అన్నమాట. అలా మేమైతే ఈవినింగ్ తొందరగా స్టార్ట్ చేసుకుందాము ఈవెంట్ అనేది, ఎంజాయ్ చేయడానికి కూడా ఉంటుంది మనకి. మేము ఇంకా గేమ్స్ ప్లాన్ చేసాము, కొన్ని అయితే ప్లాన్ చేసుకున్నాము మేము. అవైతే మాకు వర్కౌట్ అవ్వలేదు విహాన్ హెల్త్ సపోర్ట్ చేయక. మళ్ళీ అనుకున్నాము కానీ విహాన్కి అలా అయింది కాబట్టి మేము ఇంకా లేట్ అవుతే అవ్వని, కొంచెం చల్లగా ఉంటుంది కదా అన్నట్టుగానైతే ప్లాన్ చేసుకున్నాము. ఈ ఈవెంట్ అనేది ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యేసరికి 7 అయిపోయింది. ఇంకా ఆ 7కి స్టార్ట్ చేసామన్నమాట. విహాన్ అయితే కొంచెం ఫస్ట్లో కొంచెం నవ్విండు, ఇంకా జనాలు ఎక్కువ అవుతున్న కొద్ది అయితే ఏడ్చేసిండు అన్నమాట. పెయిన్కి, ఆ లైట్ ఫోకస్కి, మంటకి అయితే ఏడ్చేసిండు. ఫైనల్గా విహాన్ బర్త్డే. అందరం అయితే ఇంకా స్టేజ్ మీద ఉండి విహాన్కి అయితే కేక్ కట్ చేయించాము. చూడండి విహాన్ అప్పటికే అయిపోయిందన్నమాట సాడ్గా. విహాన్ది కేక్ కటింగ్ అయిపోయాకైతే అందరూ వచ్చి ఫొటోస్ దిగడము, అలాగే ఇంకా ఫార్మాలిటీస్ ఉంటాయి కదా బట్టలు పెట్టడము, అలా అవన్నీ అయితే ఫినిష్ చేశారన్నమాట. విహాన్ది ఒకటి ఫ్రేమ్ చేపిద్దాము పెద్దది అని అనుకున్నాము, కానీ మా పిన్ని వాళ్ళు అసలు మాకు తెలియకుండా సర్ప్రైజ్ లాగా ఇచ్చేసిండ్రు అన్నమాట విహాన్ బర్త్డే ఫ్రేమ్. ఆ ఫోటో కూడా నాకైతే చాలా నచ్చింది. విహాన్ షూట్లో జరిగిన అన్ని ఫొటోస్ కన్నా నాకైతే ఆ ఫోటో చాలా ఇష్టం అన్నమాట. లైక్ వేరే లెవెల్లో ఉంటాడు అన్నమాట విహాన్ ఆ ఫోటోలో. ఆ ఫోటో అయితే రిటర్న్ గిఫ్ట్లో దాంట్లో యాడ్ చేస్తాము. ఆ ఫోటో బాగుందా లేదా అనేది మీరు కామెంట్లో చెప్పండి. అప్పుడు అయితే మార్నింగ్ మా మామయ్యకి అత్తమ్మకి రిటైర్మెంట్ ఫంక్షన్ చేసాం కదా, అసలు ఎవరికి తెలియదు అన్నమాట ఆ రిటైర్మెంట్ ఫంక్షన్. వాళ్ళు మార్నింగ్ ఏం చేయలేదు అసలు మేము అన్నట్టుగా ఒక ఫ్లవర్ ఉన్న షాల్ అయితే కప్పారన్నమాట. ఇంకా చాలామంది మాకు చెప్పలేదు, మాకు చెప్తే అయిపోవు కదా అనేసి అన్నారు, కానీ మేము అసలు నార్మల్గా ఓన్లీ ఇంట్లో మట్టుకే అలా చేసాము. మార్నింగ్ వాళ్ళకి కూడా గుర్తుండాలి కదా అన్నట్టుగానైతే చేసాము. ఇంకా విహాన్ బాబుని ఇబ్బంది ఎక్కువ పెట్టొద్దని చెప్పేసి తనను లోపలికి పంపించి ఇంకా మేమే కంటిన్యూ చేసాము. సో మా బర్త్డే ఈవెంట్ కాస్త కొంచెం బర్త్డే ఈవెంట్ లాగా, తర్వాత రిసెప్షన్ లాగా జరిగింది. తమ్నేల్లో సర్ప్రైజ్ అని చెప్పాం కదా, ఏంటంటే ఇదే విహాన్ బాబు పుట్టినరోజు. మా అత్తమ్మ మామయ్య అంటే విహాన్ వాళ్ళ అమ్మమ్మ తాతది పెళ్లి రోజు ఒకటే కాబట్టి వాళ్ళకు అలా సెలబ్రేట్ చేసాము పెళ్లి రోజు. అలాగే విహాన్ వాళ్ళ తాతయ్య నానమ్మ వీళ్ళకు రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా చేసాము. సో ఇవే 2 సర్ప్రైజెస్. సో ఇది మా బర్త్డే ఈవెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ A to Z Magic Moments.